ముఖ్యమంత్రి రేవంత్ అధ్యక్షతన కేబినెట్ భేటీ ప్రారంభమైంది. సెక్రటేరియట్ లో జరుగుతున్న ఈ మీటింగ్ లో కీలక అంశాలపై చర్చిస్తున్నారు. బణకచెర్ల ప్రాజెక్ట్, స్థానిక ఎన్నికల నిర్వహణ, సంక్షేమ పథకాలు, పలు ఇరిగేషన్ ప్రాజెక్టులపై చర్చకొచ్చే ఛాన్స్ ఉంది. కొత్త మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన తరువాత జరగనున్న మొదటి కేబినెట్ కూడా ఇదే పరిపాలనాపరమైన అంశాలు, నిర్ణయాలపైనే ప్రధానంగా చర్చించనున్నారు. కేబినెట్ భేటీకి సంబంధించి మరింత సమాచారం యాదగిరి అందిస్తారు. యాదగిరి, కేబినెట్ భేటీ అప్డేట్స్ ఏంటి? స్రవంతి, సెక్రటేరియట్ లో కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. సో ఈ కేబినెట్ సమావేశంలో ఇవాళ జరుగుతున్నటువంటి ఈ దాంట్లో ప్రధానంగా పాలనాపరమైనటువంటి అంశాలు, తర్వాత పాలనాపరమైనటువంటి నిర్ణయాలకు సంబంధించిన దాని మీదనే ప్రధానంగా చర్చించే అవకాశం ఉంటుంది. ఇక వీటితో పాటు ఈ వానకాల పంటలకు సంబంధించి ఇప్పటి వరకు ఆల్రెడీ ప్రభుత్వం ఇప్పటికే ఈ నాణ్యమైన విత్తనాలు అందించాలని చెప్పేసి సూచనలు చేయడం, చాలా మంది రైతులు కూడా ఆల్రెడీ విత్తనాలు వేశారు. పంటలు కూడా మొలకెత్తుతున్నాయి. కాబట్టి దీనికి సంబంధించి అప్డేట్ ఇప్పటి వరకు వ్యవసాయ శాఖ తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఏంటి, తర్వాత ఈసారి ఎప్పుడూ లేని విధంగా రైతు భరోసా అనేది చాలా తక్కువ టైంలో ముందుగానే ఒక రికార్డు స్థాయిలో రైతు భరోసా రైతుల ఖాతాలో ప్రభుత్వం జమ చేసింది. ఇప్పటి వరకు చాలా తక్కువ టైంలో ఎప్పుడు కూడా ఈ స్థాయిలో ఈ రైతు భరోసా అనేది రైతు ఖాతాలో వేయలేదు. ఈసారి మొదటిసారిగా రికార్డు స్థాయిలో చాలా వేగవంతంగా వాళ్ళ ఖాతాలో వేశారు. ఇక ఇప్పటి వరకు ఈ రోజు వరకు చూస్తే మనకు 15 ఎకరాల వరకు రైతు భరోసా రైతుల ఖాతాలో వేశారు. ప్రభుత్వం ఏదైతే స్టార్ట్ చేసిన రోజే 9 రోజుల్లో 9,000 కోట్లు రైతుల ఖాతాలో వేస్తాం రైతు భరోసా అని చెప్పారు. చెప్పినట్లుగానే దానికి అనుగుణంగానే ఈ రైతులకు వాళ్ళకి సంబంధించినటువంటి రైతు భరోసా సాగు చేస్తున్న ప్రతి గుంటకు కూడా ప్రభుత్వం రైతు భరోసా రైతుల ఖాతాలో వేస్తుంది. ఇక ఇవాల్టి వరకు 15 ఎకరాల వరకు పూర్తి చేశారు. మొత్తం ఈ 15 ఎకరాల వరకు చూస్తే మనకు 8,284 కోట్లు రైతుల ఖాతాలో జమ చేసింది. ఇక 9 రోజుల్లో 9,000 కోట్లు అన్నారు. దాదాపు 8,000 కోట్లకు పైగా ఆల్రెడీ ఇప్పటికీ ఈ రైతుల ఖాతాలో జమ చేశారు. అంటే మెజారిటీ రైతులందరికీ కూడా ఈ రైతు భరోసా అనేది వాళ్ళ ఖాతాలో వేశారు. ఇక రేపు సాయంత్రం కూడా పెద్ద ఎత్తున ఈ రైతులకు సంబంధించి విజయోత్సవ సభ నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. కాబట్టి దానికి సంబంధించిన అంశాల మీద కూడా ఇవాళ జరుగుతున్నటువంటి ఈ సమావేశంలో, కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం ఉంటుంది. ఇక ఏపీ తలపెట్టినటువంటి ఈ గోదావరి బణకచెర్లకు సంబంధించి ఇప్పటికే దీని మీద బణకచెర్లను అక్రమంగా నిర్మిస్తున్నది ఆపాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశారు. సీఎంతో పాటు మంత్రులు కూడా స్వయంగా ఢిల్లీ వెళ్లి అక్కడ ఈ వినతి పత్రాలు కూడా ఇచ్చారు. దీని మీద ఇవాళ జరుగుతున్నటువంటి ఈ కేబినెట్ సమావేశంలో చర్చించి ఆల్రెడీ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా దీని మీద కూర్చొని చర్చించుకుంటామని అన్నారు. కొద్ది రోజుల క్రితమే సీఎం రేవంత్ రెడ్డి సాక్షాత్తుగా మేము చర్చించుకోవడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి కూడా ఆయన అన్నారు. కాబట్టి దాని మీద కూడా ఈ బణకచెర్లకు సంబంధించి ఎట్లా వ్యవహరించాలి, ఏం చేయాలి, వాళ్ళు ఏం చేస్తారు, ఏపీ ప్రభుత్వం ఎట్లా ముందుకెళ్లబోతుంది, దాన్ని అడ్డుకోవాలంటే మనం ఏం చేయాలి, ఇట్లా ఓవరాల్ గా దీనికి సంబంధించిన దాని మీద కూడా ఇవాళ జరుగుతున్నటువంటి ఈ రాష్ట్ర కేబినెట్ లో చర్చించి దాని మీద కూడా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఇప్పటికే అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ ఈ 3 బ్యారేజీలకు సంబంధించిన దాని మీద కమిషన్ విచారణ కొనసాగిస్తా ఉన్నది. కాబట్టి ఇక దాదాపు ఫైనల్ స్టేజ్ కి వచ్చింది. ఇక కాళేశ్వరం కమిషన్ నుంచి ప్రభుత్వానికి ఆ కేబినెట్ లో ఈ కాళేశ్వరం సంబంధించి ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి కేబినెట్ లో అప్రూవల్ అయిందా కాలేదా, కేబినెట్ కు వచ్చిందా రాలేదా అనే దాని మీద క్లారిఫికేషన్ కోసం ప్రభుత్వం నుంచి ప్రభుత్వానికి లేఖ రాస్తే ప్రభుత్వం మళ్ళీ రిప్లై కూడా ఇచ్చారు. ఈ నెల 30 లోపు ఆ శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఈ నెల 30 లోపు రిప్లై ఇస్తారని చెప్పారు. అయితే ఇరిగేషన్ తర్వాత ఫైనాన్స్ ఈ 2 శాఖలు కూడా ఈ నెల 30 లోపు కాళేశ్వరం కమిషన్ కు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ కు సంబంధించి ఈ కేబినెట్ లో గత ప్రభుత్వ హయాంలో కేబినెట్ లోకి వచ్చిందా రాలేదా, ఇట్లా ఓవరాల్ గా దీనికి సంబంధించినటువంటి విషయాలు ఏంటి అనే దాని మీద పూర్తి స్థాయిలో కమిషన్ కు ఈ నెల 30 లోపు రిపోర్టు ఇవ్వాలి. కాబట్టి ఇస్తానని కూడా చెప్పారు. కాబట్టి దాని మీద చర్చించి ఇవాళ అసలు వచ్చిందా రాలేదా, ఇట్లా దాని మీద ఎట్లా ముందుకెళ్లాలి, కమిషన్ కి లేఖ ఇవ్వాలి కాబట్టి ఇది ఎట్లా వ్యవహరించాలి, ఇట్లా ఓవరాల్ గా దీని మీద కూడా చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక స్పోర్ట్స్ పాలసీ సంబంధించి కూడా ఇవాళ జరుగుతున్నటువంటి ఈ రాష్ట్ర కేబినెట్ లో దాని మీద కూడా చర్చించి ఈ స్పోర్ట్స్ పాలసీ ఇప్పుడు ఉన్నటువంటి విధానం ఎట్లా ఉన్నది, ఇంకా దాన్ని మరింత మనము మెరుగ్గా తీసుకురావాలంటే ఏం చేయాలి, ఇప్పటికే ఈ క్రీడలకు సంబంధించి ఈ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది కాబట్టి దీనికి సంబంధించి ఎట్లా ఆ పాలసీలో ఏమైనా చేంజెస్ చేయాల్సిన అవసరం ఉందా, ఉంటే ఏం చేయాలి, ఏమేం చేసే అవకాశం ఉంటుంది అనే దాని మీద కూడా ఇవాళ జరుగుతున్నటువంటి ఈ రాష్ట్ర కేబినెట్ లో
చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక ఈ మధ్య కాలంలో కొత్తగా మంత్రులు ఎవరైతే 3 మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారో ఆ 3 మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జరుగుతున్నటువంటి తొలి కేబినెట్ సమావేశం ఇది. ఈ సమావేశానికి 3 మంత్రులు కూడా హాజరయ్యారు. ఆ 3 మంత్రులను కూడా సిఎస్ రామకృష్ణారావు వెల్కమ్ చెప్పి కేబినెట్ హాల్లోకి వాళ్ళను లోపలికి తీసుకొచ్చారు. సో మొదటిసారి జరుగుతున్నటువంటి 3 మంత్రులు కొత్తగా వచ్చిన తర్వాత మొదటిసారిగా జరుగుతున్నటువంటి ఈ కేబినెట్ లో ప్రధానంగా పాలనాపరమైనటువంటి అంశాలు తీసుకోవాల్సిన నిర్ణయాలు, తర్వాత ఇప్పటి వరకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, ఇక మేజర్ గా వీటితో పాటు ధరణి ప్లేస్ లో భూమాత కొత్తగా తీసుకొచ్చారు కాబట్టి దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని మండలాల్లో ఈ రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఈ రెవెన్యూ సదస్సుల్లో పెద్ద ఎత్తున రైతుల నుంచి అధికారులు దరఖాస్తులు వచ్చాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా 9 లక్షల దరఖాస్తులు వచ్చాయి. మరి ఈ దరఖాస్తులకు సంబంధించి ఎట్లా ముందుకెళ్లాలి ఏంటి, ఇప్పటికిప్పుడు ఇందులో పరిష్కరించాల్సినటువంటివి ఎన్ని ఉన్నాయి, ఇక దీర్ఘకాలికంగా ఎన్ని ఉన్నాయి, ఇట్లా ఓవరాల్ గా ఏ స్టేజ్ లో ఈ దరఖాస్తులు ఉన్నాయి, సో ఎందుకు ఇన్ని రోజులు వీటిని పెండింగ్ లో ఉంచారు, గత ప్రభుత్వ హయాంలో ఉంచాల్సి వచ్చింది, సో వాటిని ఎట్లా మనము పరిష్కారం చేయాలంటే ఏం చేయాలి, ఎట్లా ముందుకెళ్లాలి అనే దాని మీద పూర్తి స్థాయిలో ఈ ఏదైతే ఈ సమావేశం జరుగుతుందో ఈ రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఈ 9 లక్షల దరఖాస్తుల విషయంలో కూడా చర్చించి దాని మీద కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. శ్రావంతి. రైట్ యాదగిరి, థ్యాంక్ యూ.